మూడేళ్ల క్రితం ఎక్కడైతే ప్రారంభమైనటువంటి అంశం ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది అని చెప్పాలా. మూడేళ్ల క్రితం నుండి యుద్ధం నడుస్తుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అప్పటి నుంచి రష్యా మీద ఆంక్షలు పెట్టింది అమెరికా, ఆయిల్ కొనద్దంది. బట్ మేము మా మిత్ర దేశం మేము కొండం ఆపమని చెప్పాం. ఆ తర్వాత అట్లా కాదు, కావాలంటే ఆయిల్ని వేరే చోట్ల ఎక్కడైనా కొనుక్కోండి అంది. మేము కొనుక్కోలేము, ఎందుకంటే మాకు తక్కువకి వస్తుంది. మా దేశంలో 140 కోట్ల జనాభాకి ఆయిల్ని మీరు ఎవరు సప్లై చేయలేరు, కాబట్టి అందులో మీరు అడిగే రేట్లకు మేము ఇవ్వలేము. మాకు తక్కువకి వస్తుంది, మేము ఎందుకు వద్దంటాం, మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యమన్నాం, మనం కొంటున్నాం. అంతకుముందు రష్యా మనకు కేవలం 2% ఆయిల్ మాత్రమే సప్లై చేసేది. ఆ దశ నుండి ఇప్పుడు చైనా వాడికంటే ఎక్కువ కొంటున్నాం మనం. చైనా వాడు కూడా రష్యా దగ్గర నుంచి కొంటాడు, సౌదీ అరేబియా వీళ్ళందరి దగ్గర నుంచి కొంటాం. మనం కూడా సౌదీ అరేబియా, ఇరాన్ వీళ్ళందరి దగ్గర నుంచి కొంటాం. వాళ్ళందరికంటే కూడా చైనా కంటే ఇప్పటిదాకా హయ్యెస్ట్ చైనా, 2వ స్థానంలో మనం ఉన్నాం. ఈ 2023